ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. ఎడారిలో సెలయేర్లు తర్వాత డాక్టర్ జోబ్ సుదర్శన్ రచించిన 2వ అనుదిన ధ్యానాల గ్రంథం. ఇందులో ఆదరణ, ప్రేరణ, ఉపదేశం, భక్తిభావం, అనుదిన ఆత్మిక పోషణ ఉన్నాయి. ఇది కూడా క్రైస్తవ లోకానికి ఒక చిరు కానుక. మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ప్రకటన 1:13. యోహాను తాత, ఏమి భాగ్యం నీది! లంకలో నిర్బంధంలో ఉంటేనేమి, ఏమి దివ్య దర్శన భాగ్యం పొందావు! ఏ తపాలు, ఏ జపాలు, ఏ తీర్థ విలోకనాలు, ఏ క్రతువులు ఒనరించావో ఆ ప్రభు దివ్య మంగళ స్వరూపాన్ని కన్నులారా చూశావు. చూడడానికి మనుషుని వలె ఉన్నాడట, కానీ సర్వలోకనాథుడట. ధరించుకొన్న శ్వేతాంబరం పాదాల మట్టుకు దిగుతున్నదంట. ఆయన మహోజ్వల కేశాలు కురుస్తున్న మంచులాగా ధవలంగా కన్నులు మిరుమిట్లు గొల్పుతున్నాయట. ఆయన నేత్రయుగలం జ్వలిస్తున్న భీకర అగ్నికిలల వలె ఉన్నాయట. పాదాలపై ప్రణమిల్లాలంటే అవి కరిగిన అపరంజిలాగా దగదగలాడుతున్నాయట. ఒక్క మాట పలికి నా భయం పోగొడతాడనుకుంటే ఆయన నోరు తెరిచి పలికే ప్రతి మాట ఉవ్వెత్తున ముంచుకు వస్తూ నింగిని నేలను ముంచెత్తే జలప్రలయ ఘోషగా ఉందంట. బాలుడు బఠానీలు అరచేత నుంచుకొన్నట్టు పెనుతారలు 7 ఆయన కరకమలాన ఇమిడాయంట. ఆయన వాక్కు ఆహా కర్కశ కరవాలమట. ఆ దివ్య సుందర వదనాన్ని తేరిపార చూసి తరించుదామంటే మధ్యందిన మార్తండుని వలె దేదీప్యమానంగా ఉన్నదంట. సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి మరీ తలెత్తకుండా ఉండిపోయావా తాత? భయపడకము అనే అభయవాక్కులు విన్నావా? ఎంత ధన్యుడివి యోహాన్ తాత, నిన్ను కన్నదే కాన్పు గదా. ప్రభలీను సప్త సౌవర్ణ దీపస్తంభముల మధ్య మానవ పుత్ర సముడు, పాదాల జీరాడు వస్త్రమున్ రొమ్మున కనకంబు దట్టిని కట్టుకొనియే, శిరము శిరోజముల్ సిసలైన హిమమట్లు ధవల వర్ణంబులై తనరుచుండే, అక్షియుగ్మంబు తీవ్రాగి కిలలు కాగా పదములు సప్త సువర్ణ సమము, స్వరము జల ప్రవాహముల ఘోషంబు కాగా చేత సప్త నక్షత్రముల చెలగా, నోటి నుండి వాడి ఖడ్గంబు వచ్చుచుండ, ముఖము చండ మార్తాండ దివ్య తేజమున వెలుగా. మనము దేవుని చూచితిమి. న్యాయాధిపతులు 13:22. కంటితో కాకపోయినా మనోనేత్రాలతో ఆ మహామహుని అనుదినం చూసే జన్మే జన్మ. నిష్కల్మష హృదయాలకు ఆయన నిరంతరం సాక్షాత్కరిస్తూనే ఉంటాడు. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా.